ఇప్పుడు వాళ్ళు కర్ణాటక మీద, తెలంగాణ మీద, ఆంధ్రప్రదేశ్ మీద పెట్టిరాట బీజేపీ. అందుకే ఈ 3 రాష్ట్రాల మీద వచ్చిన బీజేపీ ఎంపీల యొక్క రిజల్టే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. వాళ్ళు ఫామ్ చేశారు ఇక్కడ. ఒకవేళ వాళ్ళ డిజైన్ లో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడికి అన్ని సీట్లు రాకపోయి ఉంటే అక్కడ ప్రమాదం అనేది ఒక డిజైన్ వాళ్ళది. కర్ణాటక తెలంగాణ మీద సరే, తెలంగాణ కొంత పరిస్థితులు వాళ్ళకు 8 సీట్లు వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్ ఒక బలమైంది, తర్వాత కర్ణాటక ఒక బలమైంది. ఈ 3 రాష్ట్రాలతోటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. లేకపోయి ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే, యూపీఏ గవర్నమెంట్, మన ఇండియా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే. ఇక్కడ తేడా వచ్చింది. ఇక మనం కర్ణాటక పక్క పెడదాం, మనం ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది రాజకీయంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులము మేము, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మేమందరము, మనం గవర్నమెంట్ ఉంది కదా అని మేము 4 ఏళ్ళు ఉంది, ఇంకా 4.5 ఏళ్ళు ఉంది కదా అని మనం ఈ 4 ఏళ్ళు మనమే ఉంటాం, ఇంకా ఏమి ఇబ్బంది లేదు. అయినా భవిష్యత్తు ప్రమాదము జరగకుండా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. కాబట్టి ఇది కొంత కాంగ్రెస్ పార్టీ నాయకులము మేము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన రాజకీయ పరిస్థితుల మీద ఈ యొక్క ప్రెస్ మీట్. ఇంకా కార్యకర్తలే మెయిన్ బలం ఏ పార్టీకైనా, దట్ కాంగ్రెస్ పార్టీకి. తర్వాత నాయకులమంటూ మేము. అయితే మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ లో బాబు తిరగకుండా బయటరా, అరే బాబు లగా బయట లోపల గుళ్ళెం పెట్టేసేది, అది పెట్టేసి పెట్టు, నువ్వు పెట్టిండా లేదా? రైట్. ఆంధ్రప్రదేశ్ చూడండి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంత గేమ్ ఆడింది ఆంధ్రప్రదేశ్ లో అంటే, ఇండైరెక్ట్ గా జగన్ మెయింటైన్ చేసింది, ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తోటి, జనసేన పార్టీ తోటి టీడీపీ మేనేజ్ చేసారు. ఆ రాష్ట్రంలో జగన్ కి ఎంపీ సీట్లు వస్తే ఇండైరెక్ట్ గా వాళ్ళకే బీజేపీ లాభము. ఒకవేళ జగన్ మీద వ్యతిరేకతతోటి జగన్ కి సీట్లు రాకపోతే ప్రికాషన్, ముందు జాగ్రత్త చర్యలో భాగమే జనసేనని ముందుగానే అండర్స్టాండింగ్ లో ఉన్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ బీజేపీ సిస్టమ్ లో ఉన్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ దాదాపు ఒక 2 సంవత్సరంన్నర ముందు నుంచే ఈ టీడీపీని, అందుకే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ముందు నుంచి యాంటీ టీడీపీ పోలే. ఎందుకు పోలేదంటే, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు బీజేపీ డైరెక్షన్ ని ఫాలో అవుతున్నాడు. టోటల్ ఇది బీజేపీ స్టేట్ లీడర్లకు తెలియదు. మళ్ళీ ఇది ఓన్లీ ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్, తర్వాత చంద్రబాబు నాయుడుకి తెలుసు అంతే. ఈ 4 గోడల ఆట, ఈ 4 స్తంభాల ఆట, ఇది 4 గోడల మధ్యలో ఇది 4 స్తంభాల ఆట, 4 స్తంభాల ఆట ఇది.
ఈ 4 స్తంభాల ఆటల ఈ 4 పార్టీ ఎంత ముందు జాగ్రత్తగా వాళ్ళు తీసుకున్నారంటే ఇక ఫోటోలు ఆపేసాను మీరు నిలబడి తిరగకుండేటిగా, ఎందుకంటే చాలా పొలిటికల్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, అందుకే ఒక 1.5 year నుంచి ఓపెన్ పవన్ కళ్యాణ్ గారు మెల్లగా టీడీపీని ఎంకరేజ్ చేసుకుంటూ ఎలక్షన్లకు 2 నెలల ముందు పొత్తుకి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ సీట్లు ఎంత టీడీపీకి? లేలే, టీడీపీకి ఎంత? 16. బీజేపీకి ఎన్ని? బీజేపీ 4. ఏపీలా చూడండి, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి 4 సీట్లు వచ్చినాయి. సారీ 3 వచ్చినాయి. 3 టీడీపీ బీజేపీకి వచ్చినాయి. జనసేనకు 2 వచ్చినాయి. 16 టీడీపీకి వచ్చినాయి. అంటే పక్కా వ్యూహాత్మకంగా ఒక 2 ఏళ్ల ముందే బీజేపీ, అసలు బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో పట్టు లేదు. అసలు పొలిటికల్ పట్టు బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో లేనే లేదు. కానీ అందుకే వాళ్ళు ఏం చేశారు, 2014 ఎన్నికల తర్వాత బీజేపీ పొత్తుల్లే ఎమ్మెల్యేలు గెలిచారు. మళ్ళీ మధ్యలో గ్యాప్ తర్వాత సెంట్రల్ లో బలం కావాలి కాబట్టి డైరెక్ట్ గా బీజేపీకి సింగిల్ మెజార్టీ వచ్చే అవకాశాలు కేంద్రంలో బీజేపీకి లేదు కాబట్టి అందుకే పవన్ కళ్యాణ్ మధ్యవర్తితనం చేయడం వల్ల టీడీపీని, పవన్ కళ్యాణ్ గారితో టీడీపీని మెయింటైన్ చేసేవారు.